బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎన్కౌంటర్లో 2 భద్రతా బలగాల సిబ్బంది కూడా అమరులయ్యారు. మరో 2కి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాప్టర్లో ఆసుపత్రులకు తరలించారు. మావోయిస్టులున్నారని సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు భద్రతా బలగాలు. అయితే అక్కడక్కడ మావోయిస్టులు తారసపడుతుండటంతో కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, అక్కడక్కడ కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మావోయిస్టులకు అంటే వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అక్కడ? సౌమ్య, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ అడవుల్లో మొత్తానికైతే మావోయిస్టులు సుమారు 10 సంఖ్యలో సంచరించారనే పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనూ కూబింగ్ వెళ్తున్నటువంటి డిఆర్డీ సిబ్బంది, సిఆర్పీఎఫ్ సిబ్బంది, కోబ్రా సిబ్బందికి సైనిక సిబ్బందుల మొత్తానికి అయితే మావోయిస్టులు తారసపడ్డారు. ఫలితంగా ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పుల ఘటన కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే 12 మంది మావోయిస్టులు మృతి చెందగా మరోవైపున మావోయిస్టులు కూడా కాల్పులను ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ 2 సైనికులను కూడా మట్టుబెట్టిన నేపథ్యంలో మరో 2కి మాత్రం సైనిక సిబ్బందికి తీవ్రమైన గాయాలు కావడంతో వాళ్ళందరూ వైద్య సేవల కోసమని సమీపంలో ఉన్న జగదల్పూర్ కు ప్రత్యేక విమానం అంటే చాపర్ తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన సైనిక సిబ్బంది. మరోవైపు మాత్రం ఇప్పటి వరకు కూడా మావోయిస్టులు మృతి చెందిన 12 మంది దగ్గర నుంచి డివిజన్ కమిటీ మావోయిస్టులు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరోవైపున మావోయిస్టు సంబంధించిన భారీ ఆయుధ సామాగ్రితో పాటుగా వాళ్ళ కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే బీజాపూర్, దంతెవాడ, కాంకేరు, సుక్మాతో పాటుగా నారాయణపూర్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అడవులు మొత్తం వ్యాపించిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రాంతం సేఫ్ జోన్ గా ఉంటూ ఇప్పటి వరకు అభివృద్ధి అడవులు అంటేనే కొన్ని వేల హెక్టార్లు ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా హిజ్మాతో పాటుగా 10 కీలకమైన నేతలు ఉన్నారనే సమాచారం అక్కడే వాళ్ళంతా తలదాచుకుంటూ వాళ్ళ వ్యూహాలకు మొదలు పెడుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మావోయిస్టులు ఎరివేసే లక్ష్యంగా కేంద్ర బలగాలు మొత్తం కూడా అలా అడుగుబాట బట్టి మొత్తానికి కూబింగ్ నిర్వహించుకుంటూ ఎక్కడికక్కడగా మావోయిస్టులను ఏర్పాటేస్తున్న నేపథ్యంలో ఫలితంగానే ఆపరేషన్ కాకర పేరుతోటి ఇప్పటి వరకు కూడా సుమారు కొన్ని 100 మందిని మావోయిస్టులు మట్టుబెట్టిన నేపథ్యం అయితే ఉంది. తాజాగా ఈ యొక్క బీజాపూర్ జిల్లా బీజాపూర్ సమీపంలో నేషనల్ పార్క్ సమీపంలో కొన్ని 10 సంఖ్యలో మావోయిస్టులు సంచరించారన్న పక్కా సమాచారంతో ఈ కాల్పుల ఘటనకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం వరకు చూస్తే మాత్రం ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులతో పాటుగా 2 సైనికుల సిబ్బంది మరణించగా మరో 2కి గాయాలైన ఇంకా మావోయిస్టులు మృతులు సంఖ్య పెరిగే అవకాశంతో పాటుగా ఇంకా స్వల్పం నుంచి తీవ్రమైన గాయాలు ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ గూడెల్లో ఉన్నటువంటి ఆదివాసీలు కొంతమంది వాళ్ళకి సేవలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశగా కూడా సైనిక సిబ్బంది కూడా మొత్తం కూడా అంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళేసి ఆ గూడెల్లోకి వెళ్ళేసి వరకు ఇల్లు సోదా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ మావోయిస్టులు గాయపడిన వాళ్ళని కూడా పట్టుకునేందుకు మాత్రం ఒక టీములుగా ఏర్పడి ఒక గ్రూపులుగా మొత్తానికి సైనిక సిబ్బంది విడిపోయి ఆ ఒక మావోయిస్టులను పట్టుకునేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.